సాయంకాలం 4 గంటల ప్రాంతాన పెళ్ళికొడుకు ఒక్కడే వచ్చాడు. సాధారణంగా పెళ్లి చూపులకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తీసుకువస్తారు. ఇదేమిటి ఈయన ఒక్కరే వచ్చారని అనుకున్నాను. ఈజీగా తయారయ్యే కేసరి చేసింది మా వదిన. కేసరితో పాటు వడలు కాల్చింది. టిఫిన్ అయ్యాక కాఫీ నేనే ఎత్తుకెళ్ళి ఇచ్చాను. కాఫీ గ్లాసును చేతిలోకి తీసుకుని మంచినీళ్ళు అని అడిగాడు. మరోసారి నన్ను నింపాదిగా చూసేందుకు నన్ను మంచినీళ్లు తెమ్మని ఆయన పురమాయించాడని నాకు అర్థమయ్యింది. మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చాను. ఇలా మా పెళ్లి చూపులు జరిగాయి. ప్రత్యేకించి చూసినట్లు కాకుండా ఏదో క్యాజువల్గా చూపినట్లుగా జరిపించింది మా వదిన. ఇదంతా ఆమె ఐడియాని. టిఫిన్లు అయ్యాక మీకు బోరు కొడుతూ ఉంటుందనుకుంటా. అలా వెళ్ళి మా పొలాలు చూసిరండి. మా నిరుపమను మీకు తోడుగా వస్తుంది అని అతనితో చెప్పింది వదిన. అలాగే తలుపు చాటున నిలబడి ఇదంతా విన్న నాకు గుండె జల్లుమంది. అతనితో కలిసి వెళ్ళడం ఏదో బెరుకుగాను థ్రిల్లింగ్గానూ ఉంది. ఇద్దరం బయలుదేరాం. దొడ్డిదారి గుండా పొలాల్లోకి ప్రవేశించాం. నేను ముందు, అతను వెనుక. రోజూ చూసే సాయంకాలమే అయినా ఆ రోజు కొత్తగా ఉన్నట్లుంది నాకు. పచ్చటి పొలాల మీద నుంచి పైకెగురుతున్న గువ్వలు, భూదేవి కాలికి ఉన్న వెండి మువ్వలు గాలికి ఊగుతున్నట్లుగా కనిపించాయి. ఆకాశంలోని తెల్లటి మబ్బులు రెల్లు దుబ్బుల్లా ఉన్నాయి. సూర్యకిరణాలు వేలాడి తీసిన కనకాంబర దండల్లా కనిపించాయి. ఇలాంటప్పుడు సంభాషణలు నడిపించడం చాలా కష్టం. గుండెల్లో రకరకాల భావనలు గొంతులో సప్తస్వరాలను పలికిస్తున్నట్లున్నాయి. అందుకే ఇలాంటప్పుడు మాట కంటే పాటే నొస్తుంది. కూలీలు పనంతా ముగించుకుని పొలాల గట్లంబడి నడుస్తూ పాటలు ఎందుకు పాడుతారో నాకప్పుడు అర్థమైంది. మీ ఊరు బావుంది అన్నాడు అతను. ఊ అన్నాను. అంతకు మించి మాట్లాడలేకపోయాను. మీరు అంతకంటే చాలా బావున్నారు. రక్తమంతా నా బుగ్గల్లోకి ఎగజిమ్మింది. నా బుగ్గల్లోని ఎరుపు సంధ్యాకాంతితో పోటీ పడుతున్నట్లుగా అనిపించింది. మీకు నేను నచ్చానా? ప్రతి మగాడు టెన్షన్తో ఎదురు చూసే ప్రశ్న అది. అందుకే ఏమీ ఆలస్యం చేయకుండా అతని వంక చూసి నవ్వాను. అంటే నచ్చానన్నమాట. అతను రిలీఫ్గా ఫీలవ్వడం తెలుస్తూనే ఉంది. మా మాటలకు స్పీడ్ బ్రేకర్లాగా పంట కాల్వ అడ్డొచ్చింది. కాల్వ దాటుతూ అతను తూలిపడబోయాడు. అనాలోచితంగా టక్కున చేయి అందించాను. నా చేతి ఆసరాతో నిలదొక్కుకున్నాడు. నా చేయి వదలకుండానే కాల్వ దాటాడు. అప్పుడు నేనేమైపోయానో నాకప్పుడు గుర్తే. పూరేకుల మధ్య నా శరీరాన్ని ఒత్తేసినట్లు పులకింతలాంటిది ఒళ్లంతా పాకినట్లు నాకప్పటికీ జ్ఞాపకమే. తిరిగి నడక సాగించాం. మా పొలాలకు కంచెలాగా రైల్వే ట్రాకు ఉంది. అక్కడికెళ్ళి వంతెన కింద నిలబడ్డాం. ఇదిగోండి ఇవే మా పొలాలు అన్నాను. ఆయన నా నుంచి బలవంతంగా కళ్ళు తిప్పి చూశాడు. ఇది వంతెనలా లేదు, మన కోసం దేవతలు వేసిన పందిరిలా ఉంది అన్నాడు. నేను చిన్నగా నవ్వాను. మీ నవ్వు ఎంత బావుందో తెలుసా? పౌర్ణమి రోజున మంచు శిఖరం మీద ఒంటరిగా నిలబడి ఉన్నప్పుడు ఆకాశంలోంచి మల్లెపూల వాన కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నాడు. సిగ్గుతో ముఖాన్నంతా ఎరుపు చేసుకున్నాను. అతని చూపులు నన్ను తడుముతున్నట్లే ఉంది నాకు. బట్టలు లేని చోట్ల అతను నాలుకతో అద్దుతున్నట్లే ఉంది నాకు. ఇక అక్కడ ఉండడం సాధ్యం కాదనిపించి రండి వెళదాం అన్నాను. ఏవో 2-3 పొడి మాటలతో ఇల్లు చేరుకున్నాం. అప్పటికి బస్సు టైం అయింది. అతనిని సాగనంపిస్తూ నేను వదిన గేటు దగ్గరకొచ్చాం. ఉండండి, శకునం బాగా లేనట్లుంది, నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి వదిన లోపలికెళ్ళింది. అలా అతన్ని ఊరకనే వీధిలో నిలబెట్టడం బాగుండదనిపించి ఏమైనా మర్చిపోయారేమో చూసుకోండి అన్నాను. అతను సీరియస్గా చొక్కా జేబులు ప్యాంటు జేబులు తడుముకుని అవును, చాలా విలువైంది మర్చిపోయాను అన్నాడు. నేను కంగారుగా ఏమిటి అని అడిగాను. మనసు అన్నాడు. నా ముందుకు జరిగి చిన్నగా నవ్వాను. అదైతే పెళ్లిపీటల మీద ఇస్తాలేండి అన్నాను. అంతలో వదిన వచ్చింది. అతను నీళ్లు తాగి వెళ్ళొస్తానండి అని బయలుదేరాడు. వీధి మలుపు తిరిగే వరకు అక్కడే ఉండి ఆ తరువాత లోపలికి వచ్చాం. పొలాల వెంబడి షికారుకెళ్లారు కదా, ఏం మాట్లాడుకున్నారు అని అడిగింది వదిన. ఏవో 2-3 మాటలు. మీ ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికే అలా పంపించాను. పెళ్లికి ముందు ఎంతో కొంత పరిచయం ఉంటేనే ఎదుటి వ్యక్తి మీద ఆకర్షణ పుడుతుంది. 2 నిమిషాల పెళ్లి చూపుల్లో గుర్తు చేసుకోవడానికి, నెమరు వేసుకోవడానికి ఏముంటుంది? అందుకే పెళ్లి చూపుల్లో ఇద్దరికీ ఏకాంతం కల్పించాలి.
వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినప్పుడే ఇద్దరూ పెళ్ళెప్పుడా అని ఎదురుచూస్తారు. 2 నిమిషాల పరిచయమే అయినా 2 జన్మల అనుబంధంలా తోస్తుంది. కానీ చాలా ఇళ్లల్లో ఇలాంటివి అనుమతించరు. అందుకే పెళ్ళైన అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఉస్ ఉత్సుకత ఉండదు. ఏదో ఇది తప్పని తతంగంలా అనిపిస్తుంది. వయసులో చిన్నదే అయినా బుర్రలో పెద్దదనిపించింది మా వదిన. ఆమె చెప్పింది అక్షరాలా నిజం. మేమలా షికారుకెళ్ళడం వల్ల మా ఇద్దరి మధ్య ఏదో ఆకర్షణ పుట్టింది. నాకైతే మేం షికారుకెళ్ళడం ప్రతి క్షణమూ గుర్తొచ్చేది. తల వంచుకుని ఇల్లు ఊడుస్తుంటే నిశ్శబ్దంగా నా వెనకే అతను వచ్చి బొడ్లో దోపుకున్న పైట కొంగును లాగినట్లే ఉండేది. ముంగిట్లో ముగ్గులు పెడుతుంటే వెనకే వచ్చి నా కళ్ళను మూసినట్లే తుళ్ళిపడేదాన్ని. బావిలోంచి నీళ్లు తోడుతున్నప్పుడు అతను నా ఎదురుగా నిలబడి నీళ్లు పోయమని దోసిలి పెట్టినట్లుగా ఊహించేదాన్ని. రాత్రి చంద్రవంక కింద పడుతున్నప్పుడు అతను నా నడుం మడతల్లో ముత్యాలను కుమ్మరించి చెక్కిలిగింతలు పెట్టినట్లే భ్రమించేదాన్ని. కాలువ దాటుతున్నప్పుడు అతను చెయ్యి పట్టుకోవడం గుర్తొస్తే ఇక ఏ పని చేయాలనిపించేది కాదు. రక్తమంతా దేనికోసమో శరీరంలో ప్రదక్షిణలు చేసేది. ఎదంతా బరువుగా శృంగార ప్రబంధాన్ని అక్కడ ఒత్తుతున్నట్లుగా అనిపించేది. కళ్ళు మరో లోకంలో తెరుచుకొని ఊహల పట్టుచీరకు కలల జరీ అంచును నేసేవి. ఇటువంటి 2 ఉత్తరాలు అటూ ఇటూ వెళ్ళడం, అటు నుంచి 2 జాబులు ఇటూ రావడంతో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చాలా రోజుల నుంచే పెళ్ళి హడావుడి మొదలైంది. నెల్లూరులోని ఒక సత్రంలో పెళ్ళి. ఆ రోజు సాయంకాలం 4 గంటలకల్లా మేము నెల్లూరుకు చేరుకున్నాం. సత్రంలోని ఓ గదిలో మకాం. అతన్ని చూడాలన్న బలమైన కోరిక నేను కట్టుకున్న పట్టుచీర కంటే బరువుగా తయారైంది. కానీ వీలు పడలేదు. రాత్రి 10 గంటలప్పుడు ఆయన్ని నలుగు పెట్టడానికి పెళ్లి పందిట్లోకి తీసుకొచ్చారు. అప్పుడు చూశాను ఏదో ఆత్మీయ భావం. జీవితంలో తొలిసారిగా ఫీల్ అయ్యాను. తెల్లవారుజామున 3 గంటలకి పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు మధ్యలో ఆయన ఏదీ నా మనసు పెళ్లి పందిట్లో తిరిగిస్తానన్నావుగా అని అడిగాడు. ఈ రాత్రికి శోభనం గదిలో తమలపాకుల చిలకలో చుట్టి ఇస్తాలేండి అన్నాను. ఈ పెళ్లి పందిరి కాస్త పట్టెమంచం అయిపోయి ఆహుతులంతా అదృశ్యమైపోతే బావుండు అన్నాడు. ఎవరు మాయమైపోయినా మన పెళ్లి జరిపిస్తున్న పురోహితుడు మాత్రం అదృశ్యం కాడు. దక్షిణ ఇచ్చేదాకా కదలడు. ఇలా మేమిద్దరం పెళ్లి పందిరిలోంచే మాట్లాడడం మొదలుపెట్టాం. మేమిద్దరం కొత్త వాళ్ళం కామన్న ఫీలింగ్ పెళ్లి చూపుల్లో మా మధ్య జరిగిన 2-3 సంఘటనల వల్ల ఆ భావన కలిగిందనుకుంటాను. మా వదినకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక బంధువులంతా వెళ్ళిపోయారు. నాన్న, అమ్మ, అన్నయ్య, వదినలు మొదటి రాత్రి ఏర్పాట్లు చూడ్డానికి మా ఊరు చేరుకున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతాన మేము సత్రం నుంచి ఊరికి కారులో బయలుదేరాం. నేను, ఆనంద్ వెనకాల సీట్లో కూర్చున్నాం. డ్రైవరు పక్కన మా చిన్నాన్న కూర్చున్నాడు. కారు నెల్లూరు టౌన్ నుంచి శివారులో ఆగింది. అందరం కాఫీలు తాగాం. కాఫీ తాగుతుంటే నీ ఎంగిలి కాఫీ తాగాలనిపిస్తుంది అన్నాడు ఆనంద్. మా చిన్నాన్న వింటాడేమోనని కళ్ళతోనే ఆయన వైపు చూపించాను. నిజానికి అంత సరసుడైన భర్త దొరకడం నా అదృష్టమని మనసులో ఆనందంతో గంతులేస్తోంది. కారు తిరిగి బయలుదేరింది. దానిలోని చిన్న లైటు తప్ప చుట్టూ చీకటి. గాలి కొత్త జంటలను చూడడానికన్నట్టు లోనికి దూసుకొస్తోంది. ఈ కారులో అనవసరంగా ఒకటుంది అన్నాడు ఆనంద్ చిన్నగా. మా చిన్నాన్న కాదు, మధ్యలో వెలుగుతున్న లైట్. అది లేకుంటే ఏం చేసేవాడో ఊహించుకుంటేనే ఐసు ముక్కల మధ్య నా గుండెను ఉంచినట్లుంది. లైటును కొంచెం సేపటికి మర్చిపోయినట్లున్నాడు. అతని వేళ్ళు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. కానీ అతనికి నా పట్టుచీర తప్ప మరేమీ తగలడం లేదు. అతని అవస్థ చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. కారు మా ఊరిని సమీపిస్తుంది. మీ చిన్నాన్న డ్రైవర్ మాయమైపోయి ఈ కారు ఇలానే పోతుంటే ఎంత బాగుండో అన్నాడు. కారు ఇలాగే పోతే బంగాళాఖాతంలో పడిపోతుంది అన్నాను నవ్వుతూ. అంతలో కారు ఆగింది. కల ఏదో చెదిరినట్లనిపించింది. అమ్మా నిరుపమ, మీరిద్దరూ వెళ్ళి విఘ్నేశ్వరుడికి మొక్కుకు రండి చిన్నాన్న చెప్పడంతో నేను పరిసరాలను గమనించాను. మేం విఘ్నేశ్వరుడి గుడి దగ్గరకు వచ్చాం. మా ప్రాంతంలో ఆ గుడి చాలా ఫేమస్. ఎవరు ఏ పని చేయాలన్నా ఆ దేవుడికి
మొదట మొక్కాల్సిందే. చిన్నాన్న కారు దగ్గరే ఉండిపోయాడు. నేను ఆనంద్ గుడి దగ్గరికి వెళ్ళాం. మమ్మల్ని చూడగానే పూజారి ఆహ్వానించాడు. హారతి ఇచ్చాడు. 3 ప్రదక్షిణలు చేయండమ్మా అని చెప్పాడు. గుడి ముందే లైటు ఉండడం వల్ల వెనుక భాగమంతా చీకటిగా ఉంది. గుడి అంతా నాకు బాగా పరిచయమైన స్థలం కావడం వల్ల నేను ముందు నడిచాను. గుడి వెనక్కి వచ్చాను. మసక చీకటిలో అడుగులేస్తున్నాను. అదిగో అప్పుడు పడింది ఆనంద్ చేయి నా నడుం మీద. కోరికంతా పిడికిలిగా చేసినట్లు అక్కడ గట్టిగా అదిమాడు. అలాగే నిలబడిపోయాను. ఒంట్లోని నరాలన్నీ నడుం దగ్గరే కేంద్రీకృతమైనట్లు జల్లుమంది. అక్కడ మొదలైన సంచలనం శరీరాన్ని ఊపుతోంది. అతను వెనుక నుంచి నా మీద వాలి అతని పెదవుల్ని నా పెదవులపై అదిమిపెట్టాడు. యుగాలుగా ఘనీభవించిన విరహం అప్పుడే ద్రవీకరించడం పెట్టినట్లు తడి మొదలైంది. అతని చేయి అక్కడి నుంచి కిందకు దిగుతుంటే అప్పుడు మేల్కొన్నాను. సుతారంగా అతని చేతిని విడిపించుకొని ముందుకు నడిచాను. ఒక్క ప్రదక్షిణతోనే సరిపెట్టేశాను. పూజారికి కూడా విషయం అర్థమైందో ఏమో బలవంతం చేయలేదు. తిరిగి కారు బయలుదేరింది. ఇంటికొచ్చేసరికి 8 అయింది. బాగా అలసటగా ఉందనిపించి గదిలోకి వెళ్ళి అలా నడుం వాల్చాను. భోజనాలు ప్రారంభమయ్యాయి. బంధువుల వేళాకోళాలతో సంభాషణలతో హడావిడిగా ఉంది. అప్పుడప్పుడు ఊర్లోని స్త్రీలు వచ్చి పెళ్లికూతురి అలంకరణతో ఉన్న నన్ను చూసి వెళ్తున్నారు. మా అమ్మ వచ్చి భోజనానికి లే అంటే అలసటగా ఉందనుకుని పక్కకు నెట్టి లేచాను. నన్ను ఎగాదిగా చూస్తున్న అమ్మ కంగారుగా వడ్డానం ఎక్కడా అని అడిగింది. నా గుండెల్లో పెద్ద బండరాయి పడ్డట్టు అదిరిపోయాను. ఆందోళనతో నా నడుం వైపు చూసుకున్నాను. వడ్డానం లేదు. ఎక్కడో పడిపోయింది. క్షణంలో ఈ వార్త అంతా పాకిపోయింది. వడ్డిస్తున్న వాళ్ళు కూడా చేష్టలుడికి నిల్చుండిపోయడంతో భోజనాలు ఆగిపోయాయి. భోజనం చేస్తున్న వాళ్ళు అంతటితో సరిపెట్టుకుని లేచేశారు. ఆకలి, నిద్ర, అలసట అన్నీ ఎగిరిపోయాయి నాకు. అటు ఇటు వెతుక్కుంటూ ముందు గదిలోకి వచ్చాను. శోభనం కోసం గదిని ఏర్పాటు చేస్తున్నట్లున్నారు. మల్లెపూల దండలు మంచం 4 వైపుల నుంచి కిందకు జార్చారు. బెడ్ మీదంతా మల్లెపూలు పరిచారు. అంతా విస్మంగా జరిగి ఉంటే మరో గంటలో ఫస్ట్ నైట్ మొదలయ్యేది. అది జరిగిన తర్వాత భోజనాలు తిరిగి ప్రారంభం కాలేదు. ఎవరికైనా ఆకలేస్తే కదా అందరూ అలా డీప్ షాకులో పడిపోయారు. వరదలు వచ్చి వేళ్లను పెకిలిస్తే పడిపోయిన చెట్టులాగా నేను మంచం మీద పడిపోయాను. నా కళ్ళలో నీళ్లు. మా అమ్మ ఏడుపు అంకించుకుంది. అది మనది కాదే, జాగ్రత్తగా ఉండమంటే నా మాటను అసలు ఖాతరు చేశావా? ఇప్పుడు పెద్దరాయుడికి ఏం చెప్పమంటావే అంటూ శోకాలు ప్రారంభించింది. ఆ వడ్డానం మాది కాదు, మా ఊర్లోని మోతుబరి పెద్దరాయుడి భార్యది. మొత్తం 25 సవర్లు అంటే దాదాపు 80,000 రూపాయలు. దాన్ని తిరిగి చేసి ఇస్తే స్తోమత మాకు లేదు. నాకు తెలియకుండానే ఏడుపు తన్నుకొచ్చింది. క్షణంలో ఈ వార్త అంతా ఇల్లంతా పాకిపోయింది. పెళ్లికల మాయమై ప్రేతకల వచ్చేసింది. మా నాన్న అయితే ఈ విషయం వినగానే పృసతప్పి పడిపోయాడు. వరండాల్లో పడుకోబెట్టి గుండెను మర్దన చేశాక గానీ లేవలేదు. అంతవరకు చిన్నపిల్లల ఆనందంతో గెంతిన మా ఇల్లు టక్కున ఆవిటేదైపోయినట్లు నిశ్శబ్దమంతా పేరుకుపోయింది. ఎవరి దుఃఖంలోనూ కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. అంతా బావుంటేనే మనిషి. ఏమాత్రం గాడి తప్పిన మనిషి కుదేలైపోతాడు. జలుబు చేసినా మనం భరించలేం. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. మనం తప్ప ప్రపంచమంతా బాగున్నట్లు బాధపడిపోతాం. అలాంటిది స్థాయికి మించిన వస్తువును పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా తయారైంది మా ఇల్లంతా. అంతవరకు అంత మంచి వాడితో పెళ్ళి అయినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నాలో కూడా దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. ఈ పెళ్ళి జరగకుండా ఉంటే ఈ విషాదం జరిగి ఉండదు కదా. ఈ పెళ్ళెందుకు జరిగిందిరా భగవంతుడా అని అనుకున్నాను. ఓ మూల మాసిపోయిన బట్టల మూటలా కూర్చుండిపోయాను. ఈ పెళ్లి జరగడానికి ప్రధాన కారణమైన మా వదిన్ను తిట్టుకున్నాను. జాన కాబట్టే అలా పెళ్లి చూపుల్లో అతని వెంట వెళ్ళమన్న ఐడియా ఇచ్చిందని తిట్టుకున్నాను. ఇంతకీ వడ్డానం ఎక్కడ పోయిందో ఎంత గింజుకున్నా తట్టడం లేదు. కారులో సత్రం నుంచి బయలుదేరాక నెల్లూరులో ఓ టీ బంక్ దగ్గర ఆగాం.
ఆ తరువాత గుడి దగ్గర దిగాం. ఈ 2 చోట్లే పడిపోయే అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న అన్నయ్య అదే కారులో నెల్లూరు బయలుదేరాడు. నాన్న మరో నలుగురు లాంతర్లు తీసుకొని కాలినడకన వెళ్లారు. అందరం వాళ్ల కోసం చూస్తూ ఏడుస్తున్నాం. ఎవరికైనా శోభనం మాట గుర్తొచ్చి ఉంటే ఒట్టు. పెళ్ళికొడుకుని పట్టించుకున్న నాథుడు లేడు. పెళ్లి పందిళ్ళలో నానా జోకులు వేసిన అతను ఇంత బాధలో ఒక్కసారైనా వచ్చి పలకరించలేదు. దాంతో అతని మీద నాకు విపరీతమైన కోపము, అసహ్యము కలిగాయి. వడ్డానం పోయిందని వినగానే నా దగ్గరకు వచ్చి, పోతే పోయిందిలే డియర్, ఆఫ్టర్ ఆల్ అదెంత, రేపు సాయంత్రానికల్లా కొత్తది తీసుకువచ్చి రాయుడి ముఖాన కొడదాం అని అతను అని ఉంటే హీరోలా ఫీల్ అయ్యేదాన్నేమో. మనకు ఎంత వయసొచ్చినా కొన్ని భ్రమలు పోవు. ఆయన కేవలం చిన్న ఉద్యోగి అని 80,000 రూపాయలు చెల్లించడం అతనికి అసాధ్యమని నాకు తట్టలేదు. ఆ విషాదం నుంచి ఎంత తొందరగా బయటపడతామా అన్న ఆతృత తప్ప మరొకటి లేదు. క్షణం క్రితం హీరోలా కనిపించిన అతను ఇప్పుడు జీరోలా అనిపించాడు. పరిస్థితుల ప్రభావం అలాంటిది. బాధతో, టెన్షన్తో ఎవరికీ నిద్ర రావడం లేదు. అలా గుడ్లబ్బకించి చూస్తుంది అమ్మ. వదిన ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారిపోయింది. మా మేనత్త అయితే శవం ముందు కూర్చుని ఏడుస్తున్నట్లు ఏవేవో చెప్పి ఏడుస్తోంది. ఇక నా సంగతి చెప్పనక్కర్లేదు. నెల రోజుల నుంచి లంకనాలు చేస్తున్నట్లు తీసిపోయాను. ఒంటి గంటప్పుడు మా అన్నయ్య వచ్చాడు. అందరం ఒక్కసారిగా చుట్టూ మూగాం. సత్రమంతా వెతికాను. హోటల్ దగ్గర కూడా చూశాను. ఎక్కడా దొరకలేదు. ఎందుకైనా మంచిదని పోలీస్ రిపోర్టు కూడా ఇచ్చాను. ఆ కబురుతో అందరం మరింతగా కుంగిపోయాం. ఇక దొరకదన్న నమ్మకం ఏర్పడిపోయింది. ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు. 2 దాటుతుండగా నాన్న వచ్చాడు. ఆయన ముఖం చూస్తేనే విషయం అర్థమైపోయింది. గుడి దగ్గర వెతికాం. రోడ్డంతా వెతుక్కుంటూ పోయాం. లాభం లేకపోయింది అని కూలబడిపోయాడు. అందరూ అలా వరండాలో కూర్చుండిపోయారు. అంతమంది ఉన్నా ఎవరైనా మాట్లాడుకోవడం లేదు. అప్పటికప్పుడు ఎవరికీ తోచింది వాళ్ళు చెబుతున్నారు. ఆ రాత్రంతా జాగారమే అయ్యింది మాకు. అమ్మ ఓ పక్క, నేను ఓ పక్క, మా వదిన ఓ పక్క, మరో పక్క కూర్చొని మాలో మేమే ఏడ్చుకుంటున్నాం. నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేచినట్లుంది వదిన. అమ్మ గిక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. నా నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందన్న గిల్ట్ ఫీలింగ్ నన్ను పీక్కు తింటోంది. 4:30 ప్రాంతంలో పందిట్లో ఏదో హడావిడి మొదలైంది. అందరూ నిస్సుకతోనే పైకి లేచాం. మా మేనత్త పరుగున అక్కడకు వచ్చి నన్ను వాటేసుకుని వడ్డానం దొరికిందే అంటూ ఊపేసింది. మంత్రించినట్టు బాధ మాయమై దాని స్థానంలో ఆనందం పెళ్ళుకుతోంది. ఎక్కడ? గుడి వెనక ఉందట. రాత్రి మీ నాన్న పూజారి ముందే వెతికారట, కానీ వెనక చూడలేదట. అప్పుడు పూజారి లేచి నీళ్లు తోడడానికి వెతుకుతున్నప్పుడు బావి దగ్గర వెళ్తుంటే కనిపించిందట. అమ్మ వదిన చిన్నపిల్లలే అయిపోయారు. ఇక్కడ చేతుల్ని వదులుగా ఉంచితే పైకి ఎగిరిపోతుందేమో అన్నట్లు. అమ్మ అయితే వడ్డానాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. అక్కడ ఎవరూ లేకుంటే నాన్న సంతోషం పట్టలేక పల్టీలు కొట్టి ఉండేవాడు. అన్నయ్య అందరికీ మరోమారు లడ్లు పంచిపెట్టాడు. అంతవరకు ఉన్న టెన్షన్, బాధ మంత్రించినట్లుగా మాయమైపోయాయి. వడ్డానం ఎప్పుడు పడిపోయిందో తెలిసింది. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అతను నా నడుం మీద చేయి వేసినప్పుడు ఆ నడుం పులకింతకో, ఒంటి జలధరింపుకో ఊడి విడిపోయిందనమాట. ఇదంతా ఆయన మూలంగానే జరిగింది. అప్పుడొచ్చింది నిద్ర. కనురెప్పల మధ్య అడ్డంగా ఉన్న స్టిక్స్ను తొలగించినట్లు వాటంతటవే మూసుకుపోయాయి. మగతగా నిద్రలోకి జారిపోయాను. ఎవరో నా పెదవుల మీద వేళ్ల కొసలతో రాస్తున్నట్లనిపించి కళ్ళు విప్పాను. ఎదురుగా నా భర్త ఆనంద్. నిద్ర అని అడిగాడు. మన ఫస్ట్ నైట్ ఏ ముచ్చట తీరకనే ముగిసిపోయింది. ఈ రాత్రికైనా అంటూ నా మీద వాలబోయాడు. నాకు చిరెత్తుకొచ్చింది. ఇదిగో ఈ యాస వల్లే రాత్రంతా టెన్షన్తో నరాలు నలిగిపోయాయి. వదలండి. గుడి దగ్గర అంత యావ ప్రదర్శించక గుట్టుగా ఉండుంటే ఈ అనర్థమే జరగపోవును కదా. అంతా మీ నిర్వాకమే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు చేయి వేస్తే కంపరం పుడుతోంది
అని ఈసడించుకున్నాను. పాపం మానవుడు కంగు తిన్నాడు. ఫస్ట్ నైట్ జరక్కపోగా భార్య చేత అలా తిట్లు తినడంతో చిన్నబుచ్చుకున్నాడు. మౌనంగా వెళ్ళిపోయాడు. నేను తిరిగి పడుకుండిపోయాను. ఇంకా ఉంది.